సామ్రాట్, ఇంకా ఇలాగే ఉన్నావేంటన్నా? ఏం చేయాలి? స్నానం చేయాలి మరిది గారు. ఆ విషయం మీరు చెప్పాలా? మంగళ స్నానం నాన్న, అది సంప్రదాయం. మంగళ స్నానమా? మీ ఒళ్ళంతా పసుపు రాసి మొహానికి చందనం రాసి తలస్నానం చేయిస్తాం. వాట్? స్నానం చేయిస్తారా? అది కూడా వాకిట్లో తమ్ముడు. ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు? ఇది పెళ్లికి ముందు చెయ్యాల్సిన తంతు నాన్న. పిచ్చి ఆచారాలన్నీ చెప్పకండి. బాత్రూంలో షవర్ ఉంది, స్నానం చేసే ఓపిక ఉంది, నేను చేయగలను. ఏమైందిరా? అర్థమైంది. ఏంటి? వీళ్ళ మంగళ స్నానాల గోల. అసలు అవసరమా ఈ మంగళ స్నానాలు, ఈ పన్నీర్ బటర్ మసాలాలు? అదే కదా నేను చెప్తున్నాను. అవన్నీ ఆర్డినరీ పర్సన్స్ కి. కానీ సామ్రాట్ అంటే ఎవరు? స్పెషల్ పర్సన్. అవన్నీ ఏమీ అవసరం లేదు. అలా చెప్పు. నేను చెప్తున్నాను రా, చెప్పడానికే కదా నేను ఇక్కడున్నాను. అరే, స్నానం చేయించేటప్పుడు నీ ఒంటికి పసుపు రాస్తాం అంటున్నారు. ఎందుకు? పిచ్చి లేసి ఇది దిష్టి పోవడానికి నాన్న. గంధం పూసి ఒంటి నిండా నలుగెందుకు పెడతామంటున్నారు? పని లేక. చీడ పీడ దూరం కావడానికి మరిది గారు. అదే తప్పు. మన వాడు అందరిలాంటి వాడైతే ఈ దిష్టి గిష్టి చీడ పీడ ఇవన్నీను. కానీ సామ్రాట్ అంటే ఎవరు? ద గ్రేట్ మ్యాన్. స్పెషల్ పర్సన్. అందుకే అవన్నీ క్యాన్సిల్. కరెక్ట్ గా చెప్పావురా. కానీ ఒక్కటి కొడుతుందిరా సామ్రాట్. సామ్రాట్ బిజినెస్ లో నెంబర్ 1, బిహేవియర్ లో నెంబర్ 1, చివరికి శ్రీవల్లిని సెలెక్ట్ చేసుకోవడంలో కూడా నువ్వే నెంబర్ 1. కానీ ఇంకా కానీ ఏంట్రా? ధైర్యంలో మాత్రం నెంబర్ 2గా ఉండడం ఫ్రెండ్గా నాకు అవమానం రా. ధైర్యానికి స్నానానికి సంబంధం ఏంట్రా? అక్కడ ఆడపిల్లరా, ఒంటి నిండా పసుపు రాసుకుని ఆరు బయట అంత ధైర్యంగా స్నానం చేస్తుంటే మగాడివి, నెంబర్ 1వి. ఆడవాళ్ల కన్నా అప్పర్ హ్యాండ్లో ఉండేవాడివి. పసుపు రాసుకోవడానికి, వాకిట్లో స్నానం చేయడానికి ఇంతలా భయపడ్డం, వెనక్కి రావడం, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. రేయ్, అంటే ఆడపిల్ల ముందు నువ్వు తగ్గిపోవడం చ ఇన్సల్ట్. నువ్వెప్పుడూ ఒక ఆడపిల్ల కన్నా పైనే ఉండాలి. ఇది భయం కాదురా. అది నాకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు కదా. రేపు అబ్బాయి మంగళ స్నానం చేయడానికి ఒప్పుకోలేదంట అని తెలిస్తే ఇష్టం లేదు అనుకోరు, ధైర్యం లేదు అనుకోరు. అలా ఎందుకంటారు? వాళ్ళకి డబ్బు లేదు, నీకుంది. ఆడపిల్ల వాళ్ళకన్నా నువ్వే ఎక్కువ. వాళ్ళకి ఆస్తి లేదు, నీకుంది. నువ్వే ఎక్కువ. వాళ్ళకి నువ్వు భారీ గిఫ్ట్ ఇచ్చావు, వాళ్ళు నీకు చీప్ గిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ కూడా నువ్వే ఎక్కువ. అమ్మాయికి నువ్వు పట్టీలిచ్చావు, అమ్మాయి నీకు ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా నువ్వే ఎక్కువ. కానీ ఇప్పుడు అమ్మాయి అక్కడ మంగళ స్నానాలు చేస్తుంటే నువ్విక్కడ చేయకపోతే ఈ ఒక్క విషయంలో నేనే ఎక్కువై ఉండాలి. ఉండాలంటే ఆడపిల్ల కన్నా గొప్పగా నువ్వు మంగళ స్నానాలు చేయాలి. చేస్తాను. మగాడు ఏ విషయంలోనైనా ఆడవాళ్ళకి తీసిపోడు. ఆడవాళ్లు మగాడి కంటే తక్కువేనని నేను ప్రూవ్ చేస్తాను. అది మా సామ్రాట్ అంటే. పెద్దమ్మా, మనోడి మంగళ స్నానాలు అద్దిరిపోవాలి. రా సామ్రాట్. రా నాన్నా.
కమలా కమలా ఆ అబ్బా ఇంకా ఎంతసేపు తయారు చేస్తారే? అయిపోయిందత్తమ్మా. పిల్లగానింటికి మనం సర్ది తీసుకుపోవాలి. మన సర్ది గాళ్ళకిచ్చి గాళ్ళిచ్చిన సర్ది తీసుకురావాలా. అలాగే. ఎవరు పోతారు? ఏంటమ్మా కంగారు? కంగారేంద్రా, పిల్లగానింటికి సర్ది తీసుకుపోవాలి కదా. అవును కదూ. మన గణాన్ని పంపిద్దాం. మీ అబ్బాయి పత్రికలు ఇవ్వడానికి వెళ్ళాడు మావయ్య. మగ పురుగులు కాదు, ఒక్కళ్ళైనా ఆడోళ్ళు ఎంటుండాలా. మరిప్పుడు ఎట్లా? జర సెల్ఫీ తీసుకుందాం రండి. ఏయ్, గిట్లరా రా రా ఇటు. నువ్వు సర్ది తీసుకుని పోయి ఇచ్చిరా. నేనా? నేను పోను. పోనంటే ఎట్లే? గీడ పనులు చేయనీకెవరున్నారు? సర్దిచ్చొస్తే అరిగిపోతావా కరిగిపోతావా? నాతోటి కాదు, నాకిష్టంలే. నీ వెంట నేను వస్తాలే అమ్మా, ఇద్దరం వెళ్ళి ఇచ్చేసొద్దాం. నాన్న నన్నెందుకు ఇరికిస్తారు నడుమలా? ఇరికిచ్చుడేందే, గది మన ఆచారం. సర్దితోని పిల్లగానికి మెట్లు కూడా తీసుకుపోవాలి. మెట్టెలా? ఆవు, మనం పిల్లగానికి మెట్టెలు తీసుకుపోయి ఇచ్చి 9 రోజులు పెట్టుకోమని చెప్పాలి. గాళ్ళు శ్రీవల్లికి మెట్టెలు ఇస్తారు, గవి తీసుకుని రావాలి. అంటే మనం తీసుకుపోయిన మెట్టెలు పెండ్లి కొడుకు పెట్టుకోవాలనా? ఆవు, గదే పద్ధతి. హ, దొరికిండు. అస్సలు పెట్టుకోడు, లొల్లి లొల్లి చేస్తాడు. గా వంక చూపించి గాని క్యారెక్టర్ ఏందో అందరికి తెలిసేట్టు చెయ్యాలా. ఏందే సప్పుడు చెయ్యవు? పోతావా పోవా? పోతాలే, నాన్న వస్తుండు కదా. గాడు లొల్లి చెయ్యకపోయినా రెచ్చగొట్టి లొల్లి చేపిస్తా, అందరి గళ్ళు తెరిపిస్తా. పట్నంలో చదువుకున్నావు, నీకేం ఎరికైతదిలే. గిసొంటి పనులు చేస్తే జర మంచి చెడు పద్ధతులు నీకెరికైతాయి. ఇచ్చిరా. ఆ కమలా, అన్ని తీరులో కూరలు పెట్టి సర్ది కట్టుండ్రి. అలాగే అత్తయ్య. తొందరగా. వాసంతి నువ్వు కూడా రా. నందు ఇట్రా. ఏందే? కూసే. మీ బావని అడిగినట్టు చెప్పు. ఇల్లు చూసావమ్మా, ఇంద్రభవనంలా ఉంది. అవు, ఇల్లు ఎకరం మనసు అంగుళం. శ్రీవల్లి అదృష్టవంతురాలమ్మా. మస్తు చెప్పినావు నాన్న. పా లోపలికి పోదాం. పదమ్మా. రే సమ్రాట్, ఏ మాటకా మాట్రా. ఈ గెటప్లో నువ్వు అద్దిరిపోయావురా. ఈ గెటప్ వేసుకున్నాక నేను అదిరిపోలేదు, నేను వేసుకుంటేనే ఈ గెటప్ అదిరిపోయింది. రెండూ ఒకటే కదరా. నన్ను డామినేట్ చేసేది ఏదైనా నాకన్నా తక్కువే. బావగారు బావున్నారా? బాగున్నాం బావగారు. ఆడపిల్ల తరపు నుండి సర్ది తెచ్చాం. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం, అమ్మా. రండి కూర్చోండి. బాబు బాగున్నారా బాబు? ఫైన్ అంకుల్. రే సామ్రాట్,
మీ అత్తింటి వాళ్ళు సర్ది పంపించారా? అంటే మంగళ స్నానాల తర్వాత పెళ్లికూతురి ఇంటి నుంచి పిండి వంటలు పంపించటం ఆచారం సామ్రాట్. అల్లుడు గారు ఒక్క నిమిషం. ఏంటి? అది ఆడపిల్ల ఇంటి నుంచి సర్ది తీసుకొచ్చే సాంప్రదాయంతో పాటు మా కుటుంబంలో మరో సాంప్రదాయం కూడా ఉంది బాబు. ఏంటన్నయ్య గారు అది? మెట్టెలు. మెట్టెలా? ఓ, అలాంటిది మీ అమ్మాయికి మేమివ్వాలా? ఇచ్చేస్తాం. ఏరా సమ్రాట్, ఏమంటావు? అమ్మా, ఏవో సిల్వర్ మెట్టెలు తెచ్చారు. అలాంటి డిజైన్వి గోల్డ్ మెట్టెలు పంపించండి వాళ్ళ అమ్మాయికి. అది కాదు అల్లుడు గారు, ఈ మెట్టెలు మీకే. మాకా? మీకు అంటే మీ ఇంటికని కాదు, మీకు అని. నాకెందుకు? మేం తెచ్చిన గీ మెట్టెలు మీరు అంటే పెండ్లి కొడుకు కాళ్లకు పెట్టుకోవాలి. వాట్? అది కూడా 9 దినాలు. గీ మెట్టెలు మీ కాళ్ళకే పెట్టుకుని ఉండాలి. షడా! మైండ్ పోయిందా? ఏం మాట్లాడుతున్నావు? నేను కాళ్ళకి మెట్టులు పెట్టుకొని తిరగడం ఏంటి? అంటే అది మా ఇంటి ఆచారం బాబు. ఏ కాలంలో ఉన్నారు? ఇది ఆచారం అనరు, నాన్సెన్స్ అంటారు. వెళ్ళండి. ఈడి బుద్ధి బయటపడుతుంది. అలా అనకూడదు సామ్రాట్. వాళ్ళింటి ఆడపిల్ల మన ఇంటి గడప తొక్కుతుంది అంటే వాళ్ళింటి ఆచారాలు కూడా మనం గౌరవించాలి. తప్పు పట్టకూడదురా. మెట్టెలు అంటే లక్ష్మీదేవి, కాదనకూడదు. నేనేం చేయాలో నాకు తెలుసు. పిలవని పేరంటానికి వచ్చావు. కడుపు నిండా తిను, కళ్ళు మూసుకుంటాను. మీ అన్న చేత కట్న కానుకలు తీసుకెళ్ళు, ఎడమ చేత్తో పారేస్తాను. కానీ నా విషయంలో తల దూర్చితే సహించేదే లేదు. అది కాదురా సామ్రాట్, ఇది వాళ్ళ ఆచారం అంటున్నారు కదా. ఇంకొకసారి ఆచారం పద్ధతి అంటూ నాన్సెన్స్ డిస్కషన్ పెట్టకండి. అంటే ఏంది? ఆచారం అంటే జరంత కూడా రెస్పెక్ట్ లేదా? నాలాంటి వాడి దగ్గరకొచ్చి మెట్టెలు పెట్టుకో, గాజులు వేసుకో అంటున్నారు. మీకుందా రెస్పెక్ట్? రెస్పెక్ట్ ఉన్నది, గందుకే గీడదాకా వచ్చినాం. కానీ మీరేం చేస్తుండ్రు? కనీసం మాకంటూ ఒక సాంప్రదాయం ఉంటదని కూడా సమజ్ చేసుకుంటలే. నోటికొచ్చినట్టు మాట్లాడుతుండ్రు, మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తుండ్రు. గిదేనా తరీకా? నందు, నువ్వు ఉండమ్మా. ఏంది నాన్న ఆగేడిది? చూస్తున్నావు కదా, నువ్వు పెద్ద మనిషివి అన్న లెక్కున్నదా? చూడు ఎంత ఎగిరిపడుతుండో. ఏయ్, పద్ధతి గురించి నువ్వు చెప్తే తెలుసుకునే స్థితిలో నేను లేను. నువ్వు కల్చర్ నేర్చుకో. సాంప్రదాయం సోది అంటూ యూజ్లెస్ డిస్కషన్ పెట్టకు. మర్యాదగా ఉండదు. నీ మర్యాద మాకివ్వకపోయినా పర్వాలే, కనీసం చేసుకోబోయే భార్య మీదనైనా రెస్పెక్ట్ ఉండాలి కదా. ఉన్నదా? కనబడుతున్నదా? నేను చేసుకోబోయే భార్య నీలా కాదు. తనకి ఆడదానికుండే లక్షణాలున్నాయి. తనకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో నాకు తెలుసు. చేసుకోబోయే మీ అక్కని అడ్డం పెట్టుకొని అడ్డమైన ఆచారాలు నా మీద రుద్దితే ఎవ్వర్నీ లెక్క చేయను. అయినా మగాణ్ణి మెట్టెలు పెట్టుకోమంటున్నారు,
వీళ్ళ పిచ్చి ఆచారాలు వినడమే ఎక్కువ అంటే దాని గురించి ఇంకొకళ్ళు నాకు చెప్పడం ఫూలిష్. అవును, ఇలాంటి సంప్రదాయం ఒకటుందని మాకైతే తెలీదు. అయినా నా కొడుకు కాళ్ళకి మెట్టెలు పెట్టుకోవడం ఏంటి? చండాలంగా. ఇగో అత్తమ్మా, మా గౌరవం మా ఆచారం మీకు చండాలమా? మమ్మల్ని గింత చులకం చేసి మాట్లాడుతున్న మీ కొడుక్కి మంచి చెడు చెప్పాల్సింది పోయి మీరు కూడా గిట్ల మాట్లాడుతుండ్రు. ఏయ్, నా ఇంట్లో ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. అనవసరమైన ఆచారాన్ని ముందుకు తెచ్చి టైం వేస్ట్ చేస్తున్న మీతో ఇప్పటిదాకా మాట్లాడడమే ఎక్కువ. ఇంకా వాయిస్ పెంచుకో. గసవంటప్పుడు గీ పెండ్లెందుకు? మా ఆచారం అంటే లెక్కలేని మీకు మా పిల్లెందుకు? అందు, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? బాబు, మమ్మల్ని క్షమించు. మా ఆచారాల్ని సంప్రదాయాల్ని నీ మీద రుద్దడం తప్పే. మీకెలాంటివి ఇష్టం ఉండదు అనుకోలేదు. కానీ గుమ్మంలోకి తెచ్చిన మెట్టెలు తిరిగి తీసుకెళ్లడం అశుభం. నువ్వు వీటిని పెట్టుకోవద్దు, కనీసం తీసుకో బాబు. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నాకు నచ్చిందే నేను చేస్తా. ఒకరి కోసం నా స్థాయిని దిగజార్చుకోను, నా అభిప్రాయాన్ని మార్చుకోను, ఇలాంటి వాటిని ముట్టుకోను. పొండికన్న నుంచి అమ్మా, వాళ్ళ సిల్వర్ మెట్టెలకి బదులు అమ్మాయికి బంగారు మెట్టెలిచ్చి పంపించు. నా స్థాయికి తగ్గట్టు. చూసిండ్రు కదా నాన్న, పెండ్లి పిల్లగాని గొప్పతనం. కడుపు నిండిందా? నువ్వు ఉండమ్మా, వాడేదో మూడ్ ఆఫ్ లో ఉన్నాడు. లేదంటే ఇలా బిహేవ్ చేయడు వాడు. తమరికి అలవాటే కదా మీ ఫ్రెండ్ ని వెనకేసుకురావడం. ఆగమ్మా, అన్నయ్య గారు క్షమించండి. వాడలా అన్నాడని ఏమీ అనుకోకండి. మాకు ఈ సాంప్రదాయం గురించి తెలుసుంటే వాడికి ముందే చెప్పుండేవాళ్ళం. అంకుల్ చెప్తే ఒప్పుకుంటాడు కూడా. సంప్రదాయబద్ధంగా సర్ది తీసుకొచ్చారు. మేము తిరిగి సర్ది పంపించటం మర్యాద. మనసులో ఏం పెట్టుకోకండి. వాడు కాస్త తొందరపాటు మనిషే కాని ఎదుటి వాళ్ల మీద గౌరవం లేనివాడు కాదు. ఈరోజు ఉదయం నుంచే అదోలా ఉన్నాడు. 10 నిమిషాలు పోతే మామూలైపోతాడు. ఈ విషయం ఇంతటితో వదిలేయండి. గంగా, శ్రీవల్లికి బంగారు మెట్టెలు చేయించాంగా, అవి తీసుకురా. చిన్నబాబు గారు, ఎవరైనా ఎవరి సాంప్రదాయాన్నైనా గౌరవించాలి. కానీ ఇప్పటి తరం గురించి తెలిసిందే కదా, కాస్త ఉడుకుతనం. చూసి చూడనట్టు పోవాలి, తప్పదు. అత్తయ్య, ఇదిగోండి, ఈ బంగారు మెట్టెలు నా కోడలికివ్వండి. అన్నయ్య గారు, మీ ఆచారాలు అగౌరవపడకుండా మీరనుకున్నట్టే అన్నీ జరిపిద్దాం.
ఇప్పుడైనా సమజయిందా నాన్న? గడి ఎస్మంటోడో గాని మెంటాలిటీ ఏందో కండ్ల నిండా చూసినావు కదా. తోటి మనుషులంటే ఏమన్నా లెక్క చేస్తుండా? పిల్లనిచ్చేటోళ్ళకి ఓ ఆచారం ఉంటది, గా ఆచారానికి జనంత విలువ ఇయ్యాలి అని ఆలోచిస్తుండా? ఆగి మాట్లాడే ఉద్దేశం ఉన్నదా? అర్థం చేసుకునే అలవాటున్నదా? లేదు. అసలు ఆడోళ్ళంటేనే గాని దృష్టిలో మనుషులే కాదు. శుభమా అని మెట్టెలు కొంటపోతే ఇంట అవతలకి ఇసురుగొట్టిండు. పిల్లనిచ్చే మామకు తమ్మునువని, ఓ పెద్ద మనిషివని సోయున్నదాగా మనిషికి. ఎన్నెన్ని మాటలు అన్నాడు, ఎంత ఇజ్జత్ తీసిండు. గసువంటోని లైఫ్ లోకి మన శ్రీవల్లి ఎట్లా పోతుంది? పోయి గానితో ఎట్లా లైఫ్ లీడ్ చేస్తుంది? అయినా గీ ముచ్చట నాకు ఇయ్యాల తెలిసింది కాదు. నేను వరంగల్లా దిగిన రోజే గడెంత పాగలుగాడో ఎరకైంది. నేను మిమ్మల్ని కొట్టింది ఈ అమ్మాయిని ఏడిపించినందుకు కాదు. ఇంత వాల్యుబుల్ టైంని చీప్గా ఒక అమ్మాయిని ఏడిపించడానికి వాడుకున్నారు చూడు. అందుకు మిమ్మల్ని కొట్టాను. గదే ముచ్చట నీకు చెప్పాలనుకున్నా, గీ పెండ్లి ఆపాలనుకున్నా, ఎట్లన్నా మన శ్రీవల్లిని సేవ్ చెయ్యాలనుకున్నా. కానీ నువ్వు పెదనాన్న నా మాట ఇన్లే. గా పాగల్ గాన్ని దేవుణ్ణి చేసిర్రు. శ్రీవల్లికి ఇంకా మొగుడే దొరకడు అన్నట్టు గాని నెత్తి మీద పెట్టుకుండ్రు. గిప్పుడన్నా ఎరికైందా నాన్న గా మనిషి నిజస్వరూపం? గిప్పుడన్నా మీకు ఆలోచన వస్తుందా మన శ్రీవల్లికి గాడు కరెక్ట్ కాదని? ఇప్పటికీ మించిపోలే నాన్న. ఎంగేజ్మెంటే కదా అయ్యింది. వెంటనే పెదనాన్నతోటి చెప్పి గీ పెళ్లి ఆపేసేయండ్రి. నోర్మోయ్. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నాన్నా పెళ్లి ఆపేయమంటాం తప్ప ఏం తెలీదా నీకు? గట్ల కాదు నాన్న. ఎట్లా కాదు? ఎంతసేపు చెడగొట్టడాలు విడగొట్టడాలేనా? అది తప్ప మరో ఆలోచన రాదా నీకు? ఎట్లొస్తుంది నాన్న? ఆడోళ్ళని అవమానించుడు గాని హాబీ, ఎదుటోళ్లను తక్కువ చేసి చూసుడు గానికి హ్యాపీ. చూడు, మనం ఎండి మెట్టలు తీసుకుపోతే గాళ్ళు శ్రీమంతులని ప్రూవ్ చెయ్యనీకి, మనం గాళ్ళ కన్నా తక్కువ అని ఎత్తి చూపనీకి ఇక బంగారు మెట్టలు ఇచ్చిండ్రు. అంటే ఏంది నాన్న? గిది అవమానించుడు కాదా? నందు, పిచ్చిగా ప్రవర్తించుకో, సంస్కారం కోల్పోకు. అది మంచిది కాదు. అతను చేసింది అవమానమని ఎందుకు అనుకోవాలి? కాబోయే భార్యకి బంగారు మెట్టెలు పంపారు అంటే ఆ ఇంటిల్లిపాదికి శ్రీవల్లి అంటే ఎంత ప్రేమో అనుకోవచ్చుగా. నాన్న ఏం చెప్తున్నావు? గంత ప్రేమే ఉంటే మన మెట్టలు ఈసిరి కొడతాడా? అర్థం చేసుకో. ఆడపిల్లవి నువ్వే కాలేజీకి వెళ్లిన రోజు నుండి ఈ రోజు దాకా నీ చేతికి ఏనాడైనా గాజులు వేసుకున్నావా? అరే, దానికి దీనికి సంబంధం ఏంది? నువ్వే గాజులు వేసుకోకపోతే మగాడిని మెట్టెలు పెట్టుకో, పారాన్ని రాసుకో అంటే ఒప్పుకుంటాడా? అరే, గది మన కల్చర్ కదా నాన్న. సంస్కృతి సాంప్రదాయాలు మనవి, వాళ్ళవి కాదు. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం నుండి సీమ సాంప్రదాయం మనింట్లో ఉంది కాబట్టి మనం ఫాలో అవుతున్నాం. కానీ అదే సాంప్రదాయాన్ని ఈ తరం కుర్రాడి మీద రుద్దాలని చూస్తే ఎవరైనా అంగీకరిస్తారా? మెట్టెలు పెట్టుకుని తిరుగుతారా? వెళ్లే ముందు మనమే ఆలోచించాలి. లేదే, వెళ్ళిపోయాం, అతనికి నచ్చలేదు, చీకొట్టాడు, దాన్నెందుకు భూతద్దంలో పెట్టి చూస్తావు నువ్వు? అతనికి నచ్చనిది మన సాంప్రదాయమే, శ్రీవల్లి కాదు. అరే, నిజంగా వాళ్ళు మనల్ని అవమానించే వాళ్లే అయితే ఆ అబ్బాయి మాట తూలితే కుటుంబం అంతా మనకి క్షమాపణ ఎందుకు చెప్తుంది? చూడు నందు, మంచి చెడు అనేది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడో ఒకరోజు అతను రోడ్డు మీద నిన్ను హేళన చేసినంత మాత్రాన అతను చెడ్డవాడైపోడు. మనసును చూసి పలకరిస్తే ఫ్రెండ్ అవుతాడు, మనిషిని చూసి అంచనా వేస్తే ఎనిమి అవుతాడు. వాడు ఫ్రెండ్ కాదు, ఎనిమి కాదు, అసలు మనిషే కాదు నాన్న. మూర్ఖుడు, గాడు మారడు. జ్యోతిష్యం చెప్తున్నావా? ఏ క్షణం ఇలాగే ఉండదు అన్నది ఎంత నిజమో, ఏ మనిషి అలాగే ఉండడు అన్నది కూడా అంతే నిజం. గస్వంటోని మీద గీ నమ్మకం ఏంది నాన్న నీకు? నమ్మకమేనమ్మా. నువ్వు ఆ పిల్లగాని కోపాన్ని చూస్తున్నావు. నేను అతను పెరిగిన వాతావరణాన్ని,
కోపగించుకోనికి గల కారణాన్ని అర్థం చేసుకున్నా. అయినా ఆ ప్లేస్లో అతనే కాదు, ఎవరున్నా గట్లనే మాట్లాడతారు. మన ఆచారాలు, మన పద్ధతులు ముందుగా అతనికి చెప్పకపోవడం మనదే తప్పు కదా. అది అర్థం చేసుకోకుండా ఆ పిల్లగాన్ని తప్పుపట్టే పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. అంటే ఏంది నాన్న? అతన్ని పెళ్లి చేసుకుని శ్రీవల్లి బాధపడుతూ బతకాలా? నువ్వు చెప్పినట్టు చేసి నా అన్న వదలను ప్రాణాలు తీసుకోవాలనా? శ్రీవల్లి పెళ్లి విషయంలో మీ పెద్దమ్మ పెదనాన్న పడరాని కష్టాలు పడ్డారు. ఇప్పుడు ఈ సంబంధం వల్ల వాళ్ళ మొహంపై కాస్త నవ్వు చూడగలుగుతున్నాను. ఇప్పుడు నీ మూర్ఖత్వంతో పెళ్లి ఆపడానికి ఎలాంటి పిచ్చి పని చేసినా వాళ్ళు తట్టుకోలేరు నందు. మా అన్నయ్యకి ఏదన్నా అయితే నేను కూడా బ్రతకను. నాన్నా, ఈ విషయం ఇంతటితో మర్చిపో. గది కాదు నాన్న. నీ నోటితో ఆ అబ్బాయి గురించి చెడుగా చెప్పనని, నీకు నువ్వుగా ఈ పెళ్లి ఆపే ప్రయత్నం చెయ్యనని మాటివ్వు నందు. మాటిస్తావా లేక నీ తండ్రిని పోగొట్టుకుంటావా? కమలా, సర్దివ్వడానికి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదేంటే? వెళ్ళింది వియ్యాల వారింటికి కదత్తమ్మా. మారు సర్ది పంపటమే కాదు, భోజనం చెయ్యకుండా వదిలిపెడతారా? వచ్చేస్తుంటారులేండత్తమ్మా. సరే సరే, జల్దీ జల్దీ కానివ్వండి, ఇంకా మస్తు పనులున్నాయి. అమ్మా అమ్మా, ఆకలేస్తుందమ్మా, అన్నం పెట్టు. కాసేపు ఆగవే, పెట్టేస్తాను. అబ్బా, ఇంకెంతసేపు? శ్రీజ, చిన్నాన్న నందు పెళ్లి వాళ్ళింటికి సర్ది తీసుకెళ్లారు కదా. తీసుకెళ్తే ఆ సర్ది వాళ్ళు తీసుకుని మళ్ళీ తిరిగి వాళ్ళు మనకి సర్ది పంపిస్తారు. ఆ సర్ది రాగానే అందరం కలిసి భోంచేద్దాం. అప్పటి వరకు కాస్త ఆగు. అదిగో చిన్నన్న నందు అక్క వచ్చేశారు. నందు చిన్న వచ్చేసిండ్రా. ఏ శ్రీవల్లి, జర మెల్లగానే.